హాయ్ అండి, ఈరోజు మునక్కాయలతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను 5 మునక్కాయలు తీసుకున్నాను. అవి కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కొని స్టవ్ మీద పెట్టుకొని మునక్కాయలు మునిగేంత వరకు నీళ్లు పోసుకున్నానండి. సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఉడికించుకున్నాను. వాటర్ని ఇంగిపోవాలండి, ఎందుకంటే వాటర్లో బాగా విటమిన్స్ అన్నీ ఉంటాయి, పారబోయకూడదు అవి. ఇప్పుడు మనము దాంట్లోకి పప్పుల పొడి చేసుకున్నాము. సాయిపప్పు 3 స్పూన్స్, ఎండుమిర్చి 7-8 వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు 5-6 వేసుకొని బాగా ఫ్రై చేసుకుని చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకున్నాము. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండ్లో పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. తాలింపు గింజలు వేసుకుని ఎర్రగడ్డ కట్ చేసుకున్నది వేసుకున్నాము. కరివేపాకు, ఎండుమిర్చి 3 వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టిన మునక్కాయలని వేసి బాగా ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు మనం మిక్సీ పెట్టిన పప్పుల పొడిని వేసి బాగా గంటితో కలపకుండా, గంటితో కలిపితే మెత్తగా అయిపోతాయండి, అందుకని అలా చేస్తే బాగా ఉంటుంది.